సో ఈ రోజైతే నన్ను ఎంతగానో ఇష్టపడే ఒక పర్సన్ ని కలవడానికి వెళ్తున్నా. సో ఆ పర్సన్ ఎవరో కాదు, మా ఆంటీ. ఆంటీ అంటే నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అన్నమాట. ఎప్పటి నుంచో ఇంటికి రామ్మ రామ్మ అని అడుగుతున్నారు. నాకే సరిగ్గా టైం దొరకక వెళ్ళలేదు. ఫైనల్లీ ఈ రోజు కుదిరింది అనమాట. ఏం ఆలోచించకుండా అయితే వెళ్ళిపోయాం. ఇక వెళ్ళగానే నన్ను చూసి దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నారు. అది వీడియో అయితే తీసుకోలేకపోయా, బట్ ఇట్స్ ప్యూర్ ఎమోషన్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా అనిపించింది నన్ను అంత మంచిగా ట్రీట్ చేస్తుంటే. ఇంకా అలాగా ఫ్రెండ్ ఉండి ఆల్బమ్ చూద్దామనంటే కాసేపు ఇక దాంతో కూడా ఆల్బమ్ చూస్తూ ఉన్నా అనమాట. ఇంకా అలా లంచ్ టైం అయిందని చెప్పి ఆంటీ నా కోసం అయితే ఎన్ని వెరైటీస్ చేశారంటే అసలు మామిడికాయ పప్పు, పన్నీర్ కర్రీ, రసం, పెరుగు, పాపడాలు ఇలా అన్ని చేశారనమాట. ఇక్కడ మా ఆంటీ ఒక మాట చెప్పింది. ఏంటి అంటే ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరన్నా గానీ ప్లేట్ లో ఒక్కసారి భోజనం వడ్డించకూడదంట, 2 సార్లు వడ్డించాలంట. ఎందుకు అంటే ఇంటికి వచ్చిన పర్సన్ మళ్ళీ రావాలని అలా వడ్డిస్తారంట. నాకు ఆంటీ చెప్పిన తర్వాత తెలిసింది. మీకు ఎవరికన్నా తెలుసా? ఇది తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట. ఇక లంచ్ ఇట్లా కంప్లీట్ చేసానో లేదో అప్పుడే నా ఫ్రెండ్ అయితే స్వీట్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. నా బొజ్జ కడుపులో మొత్తం ఫుల్ అయిపోయింది. ఎక్కడ స్పేసే లేదు. ఎలా తినాలరా బాబు అనుకున్నా. ఇక స్వీట్ కాబట్టి మనం ఆగుతామా? ఇక స్వీట్ కూడా కొంచెం స్పేస్ ఖాళీ చేసుకుని అయితే తినేసా అనమాట. ఇక నేను ఆంటీ అయితే ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నాం అనమాట. మంచిగా అనిపించింది. సొంత కూతుర్లా ట్రీట్ చేశారు నన్ను అయితే. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అలా ఆంటీతో మంచిగా టైం స్పెండ్ చేసి ఆంటీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే ఇంకా ఇంటికి రిటర్న్ అవుతుంటే మా ఫ్రెండ్ ఉండి ఐస్ క్రీమ్ అయితే ఇప్పించింది అనమాట. సో అది కూడా తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసా.